హలో నమస్తే. ఈరోజు మన ఇంట్లో ఏం చేయబోతున్నానో మీతో షేర్ చేసుకుంటా. ఇదిగోండి, కందిపప్పు అయితే కడిగేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు తుంపేసుకుని ఇలా వేసేసుకున్నాను. కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం పప్పు చేయాలి అని అనుకుంటున్నాము అంటే చూపిస్తారండి. ఇదిగోండి ఇదిగోండి ఇది మీరు గుర్తుపట్టారా ఏంటనేది తెలిసిందా మీకు? తెలియకపోతే చెప్తాలండి. ఇది చింత చిగురు అండి. చింత చిగురు సీజన్లో వచ్చినప్పుడు చింత చిగురు మనం వాడుకోగా మిగిలింది ఉంటుంది కదా, అది శుభ్రంగా ఎండబెట్టేసుకుంటే ఇలాగా పొడిగా అయిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది. దాన్ని తీసుకుని మనం స్టోర్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు. అలా చేసిన చింత చిగురు అనమాట. ఒకసారి శుభ్రంగా నేను దీంట్లో వేసుకుని ఒకసారి కడిగేసుకున్నాను. ఒకవేళ ఇసుక ఎండబెట్టినప్పుడు ఇసుక ఏదైనా పడుతుంది కదండి, అందుకని ఒకసారి కడిగేసేసుకున్నాను. ఆ కడిగిన చింత చిగురు ఏం చేద్దాము, ఈ పప్పులో వేసేద్దాం. ఇదిగోండి ఉప్పు ముందు తక్కువ వేసుకోండి, తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు. కావాల్సిన సరిపడా వేసుకోవచ్చు. పసుపు ఇలా వేసుకుని కుక్కర్ పెట్టేసుకోవడమే. పోపు వేగిపోయిందండి, స్టవ్ ఆపేస్తాను. ఈ వేడికి ఇంకా కొంచెం వేగుతుంది. కొంచెం సేపు అయిపోయాక ఈ కారం వేస్తాను. పోపు ఏం వేసానంటే ఒక చుక్క ఆయిల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ అయితే కంపల్సరీ ఇంగువండి. ఇలాంటి పుల్లటి పప్పుల్లోకి ఇంగు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా రండి. ఇక్కడేమో దొండకాయలు అయితే ఉడికించేసుకున్నాను, ఆవిరి మీద పెట్టుకుని ఉడికించుకున్నాను, దొండకాయ కూర చేయడం కోసం అనమాట. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. పోపు అయితే ఇందులో వేద్దాం. ఇందులో వేయడానికి రాదు కాబట్టి ఏం చేద్దామంటే కారం కూడా వేసాను సార్. ఇవ్వండి, చింత చిగురు పప్పు అయితే అయిపోయిందండి. ఎండిన చింత చిగురుతోటి పప్పు చేసేసాను. సూపర్ టేస్టీగా ఉందండో, చాలా చాలా బాగుంది. మరి టేస్ట్ చూడకపోతే ఎట్లాగా? ఇంత పుల్లగా మంచి కమ్మగా ఉన్న పప్పుని రుచి చూడకుండా ఎట్లా? ఇంగు వేసి చేశానేమో, అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. అలాగే దొండకాయ కొబ్బరి కూర కూడా చేసేసానండి. దొండకాయలు మామూలుగా ఆవిరి మీద ఉడికించేసుకున్నాను. ఉడికించుకున్న తర్వాత కూర చేశాను. ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ తోటి దొండకాయ కొబ్బరి కూర అయిపోయింది. ఇది ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ తోటి ఈ పప్పు కూడా అయిపోయింది. ఈ 2 రెసిపీస్ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి 2 వంటలను. ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, ఫాలో చేయండి. బై బై.